హాయ్ వీవర్స్, నమస్తే అండి. వెల్కమ్ టు కలిగంజి కిచెన్. ఈ వీడియోలో ఆగ్రా పేఠాని ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఆగ్రాలో చాలా ఫేమస్ స్వీట్. ఈ స్వీట్ని బూడిద గుమ్మడికాయతో తయారు చేస్తారు. నేను మార్కెట్లో దొరికే ఒక 1.5 kg ఉండే బూడిద గుమ్మడికాయని తీసుకున్నాను. ఇందులో ఉన్న గుజ్జు గింజలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల పైన ఉన్న పొట్టును తీసేయాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఫోక్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఒక బౌల్లో ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ తినే సున్నం వేసుకోవాలి. ఇది పాన్ షాప్లో దొరుకుతుంది. ఇలా సున్నం కరిగే వరకు కలిపి గుమ్మడికాయ ముక్కల్ని వాటర్లో వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా సున్నంలో ముక్కలు నానబెట్టడం వల్ల క్రిస్పీగా అవుతాయి. ఈ ముక్కలను 10 గంటలు లేదా ఒక రాత్రి మొత్తం పక్కన పెట్టుకోవాలి. 10 గంటల తర్వాత ముక్కల్ని చూడండి, క్రిస్పీగా అయ్యాయి. ఇలా ముక్కల్ని తీసుకొని 5 నిమిషాల పాటు సున్నం పోయేలా బాగా కడగాలి. ఇలా చేయడం వల్ల ముక్కలకు ఉన్న సున్నం మొత్తం పోతుంది. ఇప్పుడు ఈ కడిగిన ముక్కలను మరుగుతున్న వాటర్లో 15 నిమిషాలు వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత ఈ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ముక్కుడిని పెట్టుకొని 1/2 కిలో చక్కెర వేసుకోవాలి. ఇందులో 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. గుమ్మడికాయ కట్ చేసిన తర్వాత కిలో ముక్కలు అయ్యాయి. దానికి 1/2 కిలో చక్కెర తీసుకోవాలి. ఇలా చక్కెర కరిగి మరుగుతున్నప్పుడు ఇందులో ముక్కల్ని వేసుకోవాలి. పాకం చిక్కగా అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 2 గంటల సేపు ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత చూడండి, ముక్కలన్నీ పాకాన్ని పీల్చుకొని గట్టిగా అయ్యాయి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు పాకం వేడి చేసుకోవాలి. ఇలా పాకంలో నుంచి ఒక్కొక్క పీస్ని తీసుకొని ఒక వెడల్పాటి ప్లేట్లో పెట్టుకొని 2 గంటల సేపు ఆరబెట్టుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా ఆగ్రా పెథా స్వీట్ రెడీ అయ్యింది. ఇది చాలా జ్యూసీగా, చూడగానే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.